భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, షెడ్యూల కులాల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఏకశంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి షెడ్యూల కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు పరకాల మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు దాసర్ రమేష్, ఎండి పాషా, మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు కొడపాక భాస్కర్ మాదిగ, మాదిగ విద్యా సమైక్య బొచ్చు నవదీప్ మాదిగ, ఏక్ కృష్ణ ఏక్ మాదిగ, వంటర్ పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ, బోట్ల జాను మాదిగలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ మాదిగ అమర వీరులకు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలలో బీసీలకు 42% మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో తెలంగాణలో 42% బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఈరోజు అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందాడని తీవ్రంగా హర్షిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కార్యక్రమం 4 లక్షల రూపాయలు నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మొదటిగా శాంక్షన్ చేసినందుకు రాహుల్ గాంధీ గారికి, నిర్మల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి, మాజీ ఎమ్మెల్సీ బలైన వర్గాల నాయకులు కొండా మురళీధర గారులకు పాలాభిషేకంతో రవీంద్ర ఆధ్వర్యంలో పాలాభిషేకం పెట్టేయడం జరిగింది. బాంబులు కాల్చుకుని స్వీట్లు పంపించడం. ఇవాళ మరి ముఖ్యంగా ఎక్కలేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్యాన్ జంక్షన్లో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు కేటాయించేందుకు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీనాథ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం బాణసంచా కాల్చి ఇలా పాలాభిషేకం జరిగింది, స్వీట్లు పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేదంటే, తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేదంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నాయకత్వం కూడా సంఖ్యలు అందుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ
అనేక సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా దంపతుల నాయకత్వంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర అసెంబ్లీలలో 2 బిల్లులు ఆమోదం పొందడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టరూపం దాల్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలున్నారు. విద్యా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభల్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమోదం తెలియజేశాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నందున ఈ రకమైన బిల్లులపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు జరపడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్లు వర్గీకరిస్తూ క్రింది తరగతులకు కూడా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ రకమైనటువంటి బిల్లుల్ని అది ఆమోదించడానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లు చట్టరూపం దాల్చేటందుకోసం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో అమలు జరగాల. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు. బీసీలు విద్యా ఉద్యోగాల్లో కానీ అలాగే ఆర్థికంగా వృత్తుల పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు జరగడం, ఈ రిజర్వేషన్లను కూడా వర్గీకరిస్తూ కింది తరగతులకు కూడా న్యాయం జరిగేటట్టుగా, సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు బీజేపీ పార్లమెంట్లో అట్లాగే చట్టరూపం దాల్చడం కోసం కానీ కేంద్రం మీద అనుకూలమే అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. కేంద్రంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వివరిస్తుంది ఆ పార్టీ. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలియజేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత నిజంగానే కులగణనకు అనుకూలం బీజేపీ అయ్యి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అయ్యి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా, బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవకాశాలను దెబ్బతీసినటువంటి పార్టీగా మారుతుంది. అలాంటి స్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలి. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దానికి వ్యతిరేకంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించారు. కొన్ని చిన్న చిన్న సవరణలు అవకాశాలున్నా వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దళితులంతా కూడా సంఘటితంగా ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం, ఉమ్మడి హక్కుల సాధన కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం కానీ, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో మన వాటాను మనం అమలు చేసుకోవడానికి కేంద్రంతో కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కోసం చట్టం కానీ, అట్లాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ను ఎస్సీ ఎస్టీలది పెంచేటటువంటి విషయం కూడా కానీ, అట్లాగే సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అసమానతలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగడం లేదు. భూమి పంపిణీ చేస్తామన్నటువంటిది జరగకపోగా ఉన్న భూముల్ని, అసైన్ చేసినటువంటి భూముల్ని వెనక్కి లాక్కుంటున్నటువంటి దుస్థితి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయి రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా దళితులు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాల ద్వారా ఇంకా మరిన్ని హక్కుల్ని సాధించేందుకు కృషి చేయాలి. అట్లాగే
హన్మకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో వారి ఆధ్వర్యంలో స్వయం కృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటి రామన్న జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హన్మకొండ మ్యూజిక్ ఇన్ఛార్జ్ భిక్షపతి చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి అర్జున గౌడ్ హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు శంకర్, రామంచ సుమన్, ఉప్పరపల్లి రాజు, మాస్కే రాజు, పండేల అరవింద్ పాల్గొనడం జరిగింది. భర్త మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాబు మరి మా అల్లుడు అని అడుగుతాను. నువ్వు మా అల్లుడివి, మా చెల్లి అల్లుడే. అటు తిని పోయాలా అబ్బాయి దగ్గర మీ ఓటుతో తినక ముందు అయితే అందరూ మంచుకోకిన వర్షం కూడా పేపర్కి ఇచ్చేయడానికి అనుకుండొచ్చు. మీరేం టెన్షన్ వాళ్ళకి మొత్తం వాళ్ళకి పెట్టినాకనే ఆ లైన్కి వచ్చినాక వాళ్ళు వీళ్ళకి ఓకే వేరే వాళ్ళు వస్తారు. రండి. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్ 9 నెలల మహా ఉత్కంఠకు తెరపడింది. యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ విల్మిర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోరలతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవో కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడే వారికి కొన్ని రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు సుదీర్ఘకాలం స్పేస్లో ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు. దీనితో తన 3వ అంతరిక్ష యాత్రను సైతం సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. గతంలో 2006, 2012లో 2 సార్లు అంతరిక్ష యాత్రను సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు. There we have it, some waves, some thumbs up and some smiles.
హన్మకొండ జిల్లా పోచమ్మకుంట తేజస్వి హైస్కూల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తీవ్ర ఎండలో సైతం పాఠశాలను నడిపిస్తున్న వైనం, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తేజస్వి స్కూల్ యాజమాన్యం ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా కనీసం స్పందించని జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తేజస్వి స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు. అయిలేనా పిలిచి కొంచెం మనల్ని పిలిచిందా అలాగే ఇస్తాను నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసిన నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు. ఎస్ఆర్ఎస్పీ రైతులకు నీళ్లు ఇవ్వండి. రైతుల బాధలు పట్టని మూర్ఖపు ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజాలు మాట్లాడే వారిని బట్టలు ఉడదీసి కొడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పెనపహాడు మండలం దుబ్బతండ, మేఘెమా తండ, ధర్మాపురం గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ కింద ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జేవులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని, వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా, ఎవరి నోట్ ఇట్లా మీరు రోడ్డు ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడదా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు వేసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో, విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిప్పి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకి. నువ్వు రాసిచ్చినావు. నువ్వు 420 హామీలను, 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా.
బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది, ఎట్లా తీర్చాలి, రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్నవడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడి దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు కూడా తీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు, ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్ లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్ లో నిలబడి కాగితాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, ఈడేది ఎక్కువిస్తున్నాడు అని చెప్పి ఈయనకే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు. బీసీ సంక్షేమ సంఘం పోరాట ఫలితమే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఆమోదం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీల బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. జై బీసీ, జై బీసీ, గాజుల శ్రీనగర్ నాయకత్వం, గాజుల శ్రీనగర్ నాయకత్వం. జై జై బీసీ, బీసీల ఐక్యత, మెంతో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, బీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి రాహుల్ గాంధీ గారికి జై బీసీ, బీసీ బిల్లును ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. బీసీ బిల్లును ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చారో, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీల లెక్కలు తేల్చి బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ప్రకటించడం జరిగిందో, ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా వారి మాట నిలబెట్టుకొని ఎన్నికల గెలిచిన సంవత్సరం లోపే ఒక జీవోను తీసి బీసీ కులగణన చేపడతామని చెప్పిన బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా ఒక 2-3 నెలల టైంలోనే బీసీల లెక్కలు తెలిసి బీసీలు ఈ రాష్ట్రంలో 56% ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి దానికి అనుగుణంగా ఈరోజు మరి 56% ఉన్న ఈ బీసీలకు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్
ఇవ్వాలి, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు కోటా ఇవ్వాలనే కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి ఏదైతే ఆలోచిస్తుందో మేము ఆహ్వానిస్తున్నాం. జనగామ నుండి సూర్యాపేట హైవేపై ప్రమాదాలను నివారించేందుకు దేవరపుల మండలం ధరావత్ తండాలో ట్రాఫిక్ సంకేతాల బోర్డులను సిఐజీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరపుల, పాలకుర్తి, కొడకర్ల మండలాలలో 9 చోట్ల ట్రాఫిక్ సంకేతాల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వారి వెంట ఎస్ఐ సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పాలకుర్తి, కొడకళ్ళ, దేవరూపుల పరిధిలో 45 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన 40 మంది చనిపోవడం జరిగింది. ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులు, అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోర్డ్స్ను పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు దగ్గర ఇల్లున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్తారో 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తోని రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలను నివారించాల్సింది. బోట్స్ను మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోట్స్ పెట్టుకోవడం, అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్, విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.